హాయ్! హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ అయితే చేస్తున్నాను. కొత్త కాంబినేషన్ అండి. ఈ చికెన్‌లో వచ్చేసి మనం ఆకుకూర అయితే వేసుకుంటున్నాము. మనం ఎప్పుడూ రొటీన్‌గా గోంగూర వేస్తాం కదా! ఈసారి అయితే చుక్కకూర అయితే వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుండేది. ఈ ఆకుకూర వచ్చేసి కాడలు తీసేసి ఆకుల వరకే శుభ్రంగా ఒలిచి కడిగి కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసిన తర్వాత ఒక ఆనియన్స్, ఒక టమాటా, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అయితే సగం అయితే ఇప్పుడు గ్రేవీలో అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. సగం అయితే వేసుకుందాము. సగం అయితే ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న టమాటా అయితే వేసుకోవాలి. మరీ అంత పెద్దదైతే వేసుకొని అవసరం లేదు. కొంచెం చుక్కకూర మనకు పులుపు ఉండిద్ది కాబట్టి కొంచెం ఒక టమాటా అయితే వేసుకుందాము. అది కూడా చిన్నది వేసుకోండి. ఇవైతే ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకుందాము. మిక్సీలో టమాటా, ఆనియన్స్ వేసేసుకొని జీడిపప్పు పలుకులు అయితే ఒక 4, 5 పలుకులు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసిన తర్వాత చికెన్ అయితే 1/2 కేజీ తీసుకున్నాను. స్కిన్‌తోనే తీసుకున్నానండి. కరివేపాకు ఒక 2 రెమ్మలు, ఆకుకూర చూసారు కదా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇందాక సగం అయితే మిక్సీ పట్టాం కదా ఆనియన్స్, సగం అయితే అట్లా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువే వేసుకున్నాము. హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. చెక్క, ఇలాచి, స్టార్ పువ్వు సగము, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి. టమాటా పేస్ట్ అయితే వేసేసుకొని ఇదైతే మనకు కొంచెం పచ్చివాసన అయితే పోవాలండి. పచ్చివాసన పోయే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు మంచిగా ఒక 7-8 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో చేసిన గరం మసాలా అయితే వేసుకున్నానండి. ఒక స్పూనే వేసుకున్నాను. ఇవి కూడా వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుందాము. కారం అయితే ఒక స్పూన్ నిండా వేసుకున్నాను. సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాము. పసుపు వేసాను ఫ్రెండ్స్. నేను పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. పసుపు కూడా వేసుకోండి ఒక 1/4 టీ స్పూను. ఇవైతే కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసేసి మనకి చికెన్లో నుంచి వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేదాకా మధ్య మధ్యలో కలుపుతూ అయితే మూత పెట్టేసి మంచిగా చికెన్ అనేది మసాలాలోనే కాసేపు మగ్గనిద్దాము మనం. చూసారు కదా చికెన్లో నుంచి వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేటప్పుడు మొత్తం ఒకసారి అట్లా కలిపేసేసి ఇప్పుడు మెయిన్ వచ్చి మనం చుక్కకూర అయితే వేసుకుందాము. చుక్కకూర మొత్తం వేసేసుకొని 2 కట్టలు సన్నగా చాప్ చేసుకోండి. ఆకుకూర అనేది సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసేసి కలపకుండా మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, ఒక 4 నిమిషాలు మధ్య మధ్యలో చూడండి, కలపవాకండి. ఒక 3-4 నిమిషాల తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసేసుకొని ఒక 3 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్లోనే ఆకుకూర అనేది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టిద్ది మనకి చికెన్కి కానీ ఆకుకూరకు కానీ. ఇట్లా ఆయిల్ పైకి తేలేటప్పుడు కస్తూరి మేతి అయితే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను. నేను అట్లా కొంచెం అట్లా నలిపి వేసేసుకొని మీకు నచ్చితే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోండి. బాగుండిద్ది ఫ్లేవర్ అనేది. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందాము. ఒక గ్లాస్ నిండా వాటర్ వేసేసుకొని ఉప్పు అయితే చూసుకోండి. ఉప్పు అయితే చెక్ చేసుకోండి. కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ అయితే చూద్దాము. నేను ఆల్రెడీ సాల్ట్ కూడా 1.5 స్పూన్ దాకా వేసేసాను. మొత్తం ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడిందాకా కుక్ చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలండి. ఇట్లా కొంచెం దగ్గర పడిన తర్వాత మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చుక్కకూర చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.